ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. వావ్ చిల్డ్రన్, మీకు చాలా గొప్ప టీచర్ దొరికారు. వారాహి మేడం మీతో చాలా గ్రేట్గా రిహార్సల్స్ చేయిస్తారు. ఈవిడుంటే మీరు గ్యారంటీగా ప్రైజ్ గెలుస్తారు. వారాహి గారు, మీరు చాలా చాలా గ్రేట్ అండి. డ్రామా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలన్న పిల్లల ఆశని మీరు నెరవేర్చాలని చూశారు చూడండి. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ అండి. అయినా వీళ్ళు కాంపిటీషన్లో చేయబోయేదేంటి? నలదమయంతి. ఓ ఓకే, అయితే అందులో హరిశ్చంద్రుడి వేషం నేను వేస్తాను. హరిశ్చంద్ర వేషమా? అది చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్ కదా. వాళ్ళు పిల్లలండి, వాళ్ళ బరువు మోయలేరు, కాబట్టి నేను చేస్తాను. సార్, నలదమయంతిలో హరిశ్చంద్ర ఏంటి సార్? అది మీరేస్తానడం ఏంటి సార్? ఏం పర్లేదయా, చిన్నపిల్లల డ్రామా కదా, అందులో ఒకరిద్దరు పెద్దవాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. కావాలంటే అందులో రావణుడి పాత్ర ఉంది కదా, అది నువ్వు వేసేసాయి. ఎందుకే అలా టెన్షన్ పడతావు? నేనున్నాను కదా, నువ్వు వేసేయి, నేను చూసుకుంటానులే. ఫస్ట్ ప్రైజ్ మన స్కూల్కే తీసుకొద్దాం. నేను హరిశ్చంద్రుని, నువ్వు రావణుడి, ఇది ఫిక్స్. ఏం వారాహి గారు, ఇది ఓకేనా? ఏయ్ నువ్వు ఏడితనా సార్? నువ్వేంటయా నా కాళ్ళ మీద పడ్డావు? సార్ ప్లీజ్ సార్, మీకు తెలియని పేర్లని చెప్పేయకండి సార్. అరే ఏంటి? నలదమయంతిల కథకి హరిశ్చంద్రుడికి రావణాసురుడికి అసలు సంబంధమే లేదు సార్. హిందీ, సైన్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ అన్నీ కలిపి ఒకే క్వశ్చన్ గా ఇచ్చి ఆన్సర్ చేయమన్నట్టు చెప్తున్నారు సార్ మీరు. ఇస్ ఇట్? ఓ ముగ్గురివి 3 డిఫరెంట్ స్టోరీస్. ఓ అంటే నేను హిస్టరీలో కొంచెం వీక్ అండి. మీరే ఏదో క్యారెక్టర్ ఫిక్స్ చేసి నాకు చెప్పండి. సో అటువైపు వెళ్ళాలి. ఓకే ఓకే ఓకే, బాయ్ పిల్లలు. చిల్డ్రన్, ఆ డ్రామా స్క్రిప్ట్ ఎక్కడుంది? ఇదిగోండి మేడం, ఇక్కడే ఉంది. మేడం నేను వెళ్తాను మేడం. అలాగే. వచ్చేసావా? చీరలు తీసుకొచ్చావా? అసలే ఈవినింగ్ అయిపోతుంది, మళ్ళీ హైదరాబాద్ వెళ్ళేసరికి లేట్ నైట్ అయిపోతుందేమో. సారీ అక్క, మీకు కావలసిన చీరలు రేపటికి కానీ ఇవ్వరంట. రేపా? అవునక్క, మీరు క్వాలిటీ నేత కావాలన్నారు కదా, అలాంటి చీరలు వాళ్ళ దగ్గర 70 వరకే ఉన్నాయంట. ఇంకో 30 చీరలు వాళ్ళ మగ్గాల మీద నేయించి రేపు మార్నింగ్ కల్లా రెడీ చేస్తానన్నారు. అంటే రాత్రికి నేను ఊరు వెళ్ళలేనా? ఏ రాత్రికి ఇక్కడ ఉండలేవా? ఇక్కడ ఏసీ లేదన్నా? అయ్యో, ఇల్లు చల్లగానే ఉంది, ఏసీ గురించి కాదు. మరి ఈ ఇల్లు నచ్చలేదా? మా ఇల్లు కూడా ఇలాగే ఉంటుందని ఆల్రెడీ చెప్పాను కదా. ఆ పట్టణాల్లో మనుషులకి ఇలాంటి ఊళ్ళలో మనుషులు నచ్చర్లే కృష్ణమ్మా. బామ్మా, మా ఊరు కంటే ఇంతకన్నా చిన్న ఊరు, పల్లెటూరు. ఆ ఊళ్ళోనే నేను 20 ఏళ్లు పెరిగాను. నాకిలా మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళంటేనే ఇష్టం. మీరంతా నాకెంతో నచ్చారు. ఇల్లు సమస్య లేదు, వాతావరణం సమస్య లేదు, మనుషులతో గొడవ లేదు. మరి ఇంకా ఈ రాత్రికి ఇక్కడ ఉండటానికి నీకేంటమ్మా సమస్య? అది నాకు మా ఆయన్ని వదిలి ఉండటం అలవాట్లేదు.
బావగారు గుర్తొస్తున్నారా? గుర్తుకు రావడం ఏమీ కాదు కానీ ఏదో అలా వదిలి ఉండలేకపోవడం అలవాటైపోయింది అంతే. ఆ, ఆ, ఆ. ఈ మాటలన్నీ మాకు చెప్పొద్దు. అదేం కాదు, నాకు పాప కూడా ఉంది. ఓ, ఇప్పటి వరకు ఆయన అని ఇప్పుడు పాప అంటున్నారా? పాపం సడన్ గా పాప గుర్తొచ్చేసినట్టుందక్క. అబ్బా అదేం కాదు. ఏమ్మా, ఒక్కరోజు పాపం చూసుకోవడానికి మీ ఇంట్లో ఎవ్వరూ లేరా? అయ్యో ఎందుకు లేరు? మా ఇంట్లో మా అత్తగారు, మా ఆయన, మా బామ్మ, మా నాన్న అందరూ ఉంటారు. మీ అత్తగారింట్లో మీ నాన్న ఉంటున్నాడా? అదేంటి? అదంతా చాలా పెద్ద కథ బామ్మ. ఇదిగో నన్ను బామ్మ అన్నావంటే ఊరుకోను. అబ్బా నిన్ను చూస్తుంటే నాకు మా బామ్మే గుర్తొస్తుంది. సర్లే అక్క, అమ్మమ్మ మాటలేం పట్టించుకోకు. నీ పెద్ద కథ ఏంటో చిన్నగా చెప్పు. మా కథ చెప్పమ్మా, పర్వాలేదు. మాది 1000 జన్మల బంధం లాంటి కథ. ఈరోజు నిజమైన ప్రేమ గెలుస్తుంది. మోసంతో ద్రోహంతో సొంతం చేసుకోవాలనుకున్న ప్రేమ ఓడిపోతుందని నువ్వు నిరూపించావు. శతమానం భవతి శతమానం భవతి. ఆహా, ఎంత మంచివాళ్ళు మీరంతా. ఎంత మంచి కథ మీది. మీ కథలోలానే ఇక్కడ కూడా అందరూ మంచితనంతో ఆలోచిస్తే ఎంత బావుంటుందో. అవును, అప్పుడు మనం అందరం హ్యాపీగా ఉండొచ్చు. హాసిని గురించి అసలు భయపడే పనే ఉండదు. అన్నీ కోరుకున్నట్టే జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది? మంత్రాల పెట్టి అవుతుంది గాని. రాత్రికి మీకు ఏం భోజనం వండమంటారు? ఏంటి, నేను ఇక్కడ ఉంటున్నానని మీరంతా ఫిక్స్ అయిపోయారా? మేమందరం ఆడవాళ్ళమే, అందరం ఇంత చక్కగా క్లోజ్ అయిపోయాం, అందుకే ఫిక్స్ అయిపోయాం. మీకు మాత్రం ప్రాబ్లమే ఉంటుంది. భలే దానివే, మా ఆయన అడగకుండా ఎలా ఓకే చెప్తాను? ఒక్క నిమిషం, నేను ఆయనకి ఫోన్ చేసి కనుక్కుంటాను. ఇష్యూ. హలో, ఏవండి, బయలుదేరావు కదా? రాత్రిలోపు ఇంటికి వచ్చేస్తావు కదా? రావడం కాదండి, రేపటి వరకు ఇక్కడే ఉండాలంట. అక్కడ ఉండడం ఏంటి? అదేనండి, ఇక్కడ చీరలు తీసుకుంటున్నాను కదా, అవి రేపు మార్నింగ్ వరకు రెడీ అవుతాయంట. ఇక్కడ కృష్ణమ్మ గారని నాకు పరిచయం అయ్యారు. ఆవిడ కూతుళ్ళు, అమ్మమ్మ అందరూ చాలా మంచివాళ్ళు. వాళ్ళంతా నన్ను ఇక్కడే ఉండమని బ్రతిమలాడుతున్నారు. అంటే నైట్ అక్కడే ఉంటానంటావు? ఉంటాను అనట్లేదు, ఉండమంటున్నారు అంటున్నాను. మీరు ఉండమంటేనే ఉంటాను. అయ్యగారు, ఏడి చరణ్ బాబేడి? వాడేమో వారాహి కోసం వెయిట్ చేస్తాడు, నువ్వు వాడి కోసం వెయిట్ చేస్తున్నావా? ఈ రోజు మొత్తంలో సాయంత్రానికైనా సారీ చెప్తాడని ఒక్కటే టెన్షన్. అదిగో వస్తున్నాడుగా, వాణ్ణి అడుగు. బాబు సారీ. లేదక్క, వారాహి నన్ను క్షమించలేదు. నేను చాలా బతిమలాడాను, అయినా ఒప్పుకోలేదు. తనకి నాకు మధ్య ఎలాంటి డిస్కషను లేదని తేల్చేసింది.
నేను చేసింది తప్పు కాకపోయినా అదో పాపంలా చూస్తుంది అక్క తను. ఇక తను నన్ను ఎప్పటికీ క్షమించదక్క. నేను జీవితాంతం ఈ గిల్టీ ఫీలింగ్తోనే బతకాలి. దీనికి నేను అలవాటు పడిపోవాలి. తప్పదక్క, తప్పదు తప్పదు. అయ్యో బాబు, అయినా ఈ తప్పు నాది కాదక్క. ఇదిగో ఈంది. నాదా? నీకు ఒళ్ళు బలిసి ఛాలెంజ్లు చేసి మళ్ళీ నన్నంటావేంట్రా? హా, అవును బలిసింది. కానీ అలా బలవడానికి కారణం ఎవరు? నువ్వు కాదా? నేనేం చేశానురా? ఒక్క మిస్టేక్ చెప్పు నాది, నేను ఒప్పుకుంటాను. హా, నువ్వు అన్నట్టు ఒక్కటి కాదు అక్క, నేను మూడు మిస్టేక్స్ చెప్తాను. మూడా? హా, ఒకటి కాదు, 5th. ఎస్, అది 5th క్లాస్లో ఫస్ట్ డే. నా పక్క సీట్లో అబ్బాయిని లేపేసి అమ్మాయిని కూర్చోబెట్టుకున్నాను. అప్పుడే ఈయన అరే అది తప్పురా అని చెప్పాలి కదా, అప్పుడేం చెప్పలేదు. రెండు 10. నా 10th క్లాస్లో నేను కంబైన్డ్ స్టడీస్ కోసం నా ఫ్రెండ్ని పిలిస్తే అది తప్పని చెప్పలేదేనా? ఇద్దరు కలిసి చదువుకోవడంలో తప్పే ఉంది బాబు. అంటే నేను పిలిచింది ఆ అమ్మాయిని. మూడో సంఘటన, డిగ్రీలో నా ఫ్రెండ్స్ అందరూ అమ్మాయిలే ఉన్నారు. అరే అబ్బాయిలతో ఫ్రెండ్షిపే చేయలేదు నేను. అప్పుడు కూడా అరే అమ్మాయిల్ని మాత్రమే ఫ్రెండ్స్లా చేసుకుంటే అందరూ తప్పుగా అనుకుంటారని చెప్పాలి కదా అయినా. అప్పుడు కూడా చెప్పలేదు. అమ్మాయిలతోనైనా అబ్బాయిలతోనైనా ఫ్రెండ్షిపే కదా అని వదిలేశారు. దాంతో నేను ఇదిగో ఇలా 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 తయారయ్యాను. ఆ ఫోన్లో వారాహితో కూడా నేను ఫ్రెండ్షిపే చేద్దాం అనుకున్నాను. ఇదిగోకి వెళ్ళిపోయాను. చివరికి ఇదిగో ఇలా దెబ్బతిన్నాను. అరే ఆఫ్టర్ ఆల్ నా అపాలజీని కూడా తను యాక్సెప్టే చేయడం లేదే. ఇప్పుడు ఇదిగో ఇలా 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 బాధపడుతున్నాను. ఈ తప్పంతా నీదే అంట. నా బాధ కారణం కూడా నువ్వే. అవునయ్య గారు, మీరు చాలా పెద్ద తప్పు చేశారు. చరణ్ బాబు జీవితాన్ని చెరువులో ముంచేశారు. ఏయ్, ఆపుతారా మీ ఓవర్ డ్రామాలు? ఏంట్రా ఇదంతా నా తప్ప? నీ బాధ కారణం నేనా? మరి కాదా? ఏయ్, నువ్వు నోరు ముయ్యండి. వాడి బాధ కారణం నేను కాదు, వారాహి కూడా కాదు. ఫ్రెండ్స్తో పార్టీలు మిస్ అవుతున్నానని. చూసావా? అసలు వీడు వారాహిని మనస్ఫూర్తిగా క్షమించమని అడిగితే తను ఎప్పుడో క్షమించేది. ఎంతసేపు ఊహల్లో సారీలు చెప్పి మనిషికి వెర్రి మాటలు చెప్తే తనకి చిరాకు రాదా? అయినా ఒక మనిషికి సారీ చెప్పాలంటే తనకి చాలా మెచ్యూరిటీ ఉండాలి. అవునయ్య గారు, నిజమే. చరణ్ బాబు ఇంకా పెద్ద మనిషి అవ్వలేదు. అందుకే పాపం అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో తెలియట్లేదు. వీళ్ళేంటో వీళ్ళ మాటలేంటో. దీని జిమ్మడిపోను, దీని చేతులు ఇరిగిపోను, దీనికి పోయే కాలం రాను. ఇదెప్పుడు ఇంటిని వదిలేస్తుందో, దీని జిమ్మడిపోను. ఎప్పుడు ఇల్లు వదిలిపోతుందో ఏంటో. ఎవరినమ్మమ్మా అలా తిడుతున్నారు? ఇంకెవరిని? ఉందిగా ఈ ఇంటికి పట్టిన ముదనష్టపుది. ఏ ఇంట్లో చెడ్డవాళ్ళ? చెడ్డవాళ్ళు కాదా, పక్కనోళ్ళ బ్రతుకులు చెడగొట్టేవాళ్ళు. ఎవరు బామ్మా? ఇంకెవరు? అదే నా పెద్ద కూతురు అని నెత్తిని పెట్టుకుంది కదా.
ఇప్పుడు అదే దాన్ని చంపేయడానికి నాటకం ఆడింది. ఎవరు? వారాహి గురించే మీరు మాట్లాడుతుంది? దాని గురించే. ఇంకెవరు? అందరికంటే దాన్నే నెత్తిన పెట్టుకుంది కృష్ణమ్మ. కానీ అదేం చేసింది? ఓ పెద్ద బండరాయికి ఆ తల్లి తలనే కొట్టించి చంపేయాలని పన్నాగం పన్నింది. బామ్మ, నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. అదంతా చేసింది కళ్యాణి గురించి. అదే ఆ మొదనష్టపు దాని తెలివి కళ్యాణి గురించే చేస్తున్నావని నమ్మించేలా మీ అందరినీ మాయ చేసింది. ఇక చాలా ఆపండి అమ్మమ్మ గారు. ఇందాకటి నుంచి చూస్తున్నాను వారాహిని తెగదెడుతున్నారు. అసలు ఈ ఆలోచనకి వారాహికి అసలు కొంచెం కూడా సంబంధం లేదు. నేను కథ మొత్తం ఆలోచించి కృష్ణమ్మ గారికి చెప్తే ఆవిడ సరే అన్నారు. ఆ తర్వాతే వారాహితో రాయి తెప్పించి అక్కడ పెట్టించాం. అయినా నేను వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నాను, మీకు వారాహి అంటే అసలు ఇష్టం లేదనే అర్థం అవుతుంది. అంత మంచిదాని మీద మీకెందుకంత కోపం? అసలు నీకు దాని గురించి ఏం తెలుసని అది మంచిదంటున్నావు? అదెంత నష్టజాతకురాలో తెలుసా నీకు? అసలు దాని గురించి ఇలారా, నీకో విషయం చెప్తాను. అది వచ్చేసింది. కడుపులో ఉన్నది అస్సలు కక్కనివ్వదు. దాచుకోలేక చస్తున్నాను. మా పిన్నికి వారాహి అంటే ఎందుకో ఇష్టం ఉండదమ్మా. నువ్వు ఆవిడ మాటలేం పట్టించుకోకు. సరిపదా. శుభములు కలుగు నీకు. మగవాళ్ళని నమ్మకూడదు, ప్రలోభాలకి లొంగకూడదు, అపార్థాలతో అనుబంధాలను దూరం చేసుకోకూడదు. డబ్బు కంటే కుటుంబం గొప్పది. కుటుంబ సభ్యుల మధ్య రహస్యాలు ఉండకూడదు. తప్పు చేస్తే శిక్షకి సిద్ధంగా ఉండాలి. ఏంటమ్మా అలా చూస్తున్నావు? అదే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నిన్ననే అడగాలనుకున్నాను అవేంటని. మీరు చెప్పిన నియమాలు అవే కదా? అవునమ్మా. మీరంతా ఇవి ఖచ్చితంగా పాటిస్తారు కదా? అవునమ్మా. నాకు అదే చాలా ఆశ్చర్యంగా అద్భుతంగా అనిపిస్తోంది. ఏ అక్క? ఇలా నియమాలు విధించుకోవడం, వాటిని తప్పకుండా పాటించడం అంటే అదేమీ సామాన్యమైన విషయం కాదు. చాలా చాలా కష్టమైన విషయం. ఈ నియమాల్లో ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య రహస్యాలు ఉండకూడదు అనేది ఇంకా కష్టమైన నియమం. మామూలుగా ఆడదాని మనసు సముద్రం కంటే లోతైందంటారు. ఎంత పెద్ద రహస్యమైనా, ఎంత చిన్న విషయమైనా ఆడది మనసులోనే దాచుకోగలుగుతుంది. అలాంటిది మీరందరూ ఆడవాళ్లే అయ్యుండి మీ మధ్య రహస్యాలు లేకుండా ఇన్నేళ్లుగా ఉన్నారంటే అది ప్రపంచంలో వింతలాంటిదే. ఆడది తలుచుకుంటే ఏ పనైనా చేయగలదు. ఆడదంటే ఆది పరాశక్తి అంటారు. కానీ అదే ఆడదాని మీద రకరకాల అరాచకాలు చేస్తారు. అలాంటి ఆడపిల్లలు నాకు నలుగురున్నారమ్మా. మరి వాళ్ళని నేను కాపాడుకోవాలంటే నా ఒక్కదాని వల్ల ఎలా సాధ్యం అవుతుంది? అందుకే వాళ్ళకి నియమాలను చిన్నప్పటి నుంచే అలవాటు చేశాను. వాళ్ళని ఒక్కొక్కరిని
ఆది పరాశక్తిలా తయారు చేశాను. నిజంగా నియమాలు పెట్టిన మీరు పాటించిన మీ కూతుళ్ళు చాలా గ్రేట్. వారాహి, చీరలు రెడీ అయ్యాయా? ఆ, ఫోన్ చేశానక్క. కాసేపట్లో ఇక్కడికే పంపిస్తా అన్నారు. సరే అయితే నేను కాసేపట్లో బయలుదేరుతానని మా ఆయనకు ఫోన్ చేస్తాను. చెయ్యొచ్చులేమ్మా, ఒక్క నిమిషం ఉండు. అమ్మా సునైనా, అవి తీసుకొనిరా. కూర్చోండి. కూర్చోమ్మా. ఏంటండి ఇదంతా? ముందు కూర్చోమ్మా. ఏంటండి ఇదంతా? నువ్వు నా పెద్ద కూతుర్లా అయిపోయావు. ఇది నా కూతురికి పెట్టే పుట్టింటి చీరమ్మా. మీలో నాకు అమ్మ కనిపిస్తోంది. మరి అమ్మ అనే పిలు, అండి ఎందుకు? అలాగే అమ్మా, నన్ను ఆశీర్వదించమ్మా. ముందు పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకో. వెళ్ళు. చల్లగా ఉండమ్మా, చల్లగా ఉండు. శతమానం భవతి. వెయ్యి శుభములు కలగాలి నీకు. మీ ఆశీర్వాదం కూడా కొత్తగా ఉందమ్మా. కృష్ణమ్మ ఎవరిని ఆశీర్వదించినా ఇలాగే ఆశీర్వదిస్తుంది. వారాహి అక్క, వారాహి అక్క. నేను ఈ ఊరు వచ్చినప్పుడు కేవలం చీరలు కొనాలనే వచ్చాను. కానీ నాకిక్కడ ఇన్ని బంధాలు ఏర్పడతాయని అస్సలు అనుకోలేదు. ఈసారి నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు ఫ్యామిలీ అందరినీ తీసుకురావాలక్క. తప్పకుండా. కానీ దానికంటే ముందు మీరందరూ హైదరాబాద్లో మా ఇంటికి రావాలి. సరే అక్క. అక్క, శారీస్ వచ్చేసాయి. ఒకసారి కార్ ఓపెన్ చేస్తే లోపల పెట్టిస్తాను. అయితే నేను కూడా బయలుదేరుతాను. అసలు ఆ వచ్చిన మనిషి ఎవరో, ఎందుకు వచ్చిందో, మమ్మల్ని ఎందుకు కొట్టిందో అన్నీ తెలుసుకోవాలి. అప్పుడే తిరిగి మనం షో కొట్టగలుగుతాం. అక్క, మొత్తం 100 చీరలు డిక్కీలో పెట్టించేశాను. చీరలా? చీరల కోసం వచ్చింది ఈవిడ, కానీ వీళ్ళు చీరలు అమ్మరు కదా. మొత్తం ఎంతైందో చెప్పు. డబ్బులు ఇస్తానంటుందేంటి? డబ్బులు ఇప్పుడే వద్దక్కా. అందులో 70 చీరలేమో ఒక డిజైన్లో ఉన్నాయి. రాత్రి నేసిన 30 చీరలు మాత్రం వేరే డిజైన్లో ఉన్నాయి. రెండింటికి రేటు వేరువేరుగా ఉంటుంది. అవన్నీ టోటల్ చేసి స్పెషల్ డిస్కౌంట్ చేసేసి మొత్తం లెక్కంతా నీకు రాసి ఫోన్లో పంపిస్తాను. అప్పుడు నువ్వు డబ్బులు పంపిద్దు గాని. అది కాదు, కానీ పర్వాలేదక్కా, మనమంతా ఒకటి కదా, అలాంటిదే ఉండదులే. మర్చిపోకుండా వెంటనే బిల్లు పంపు. నేను ఆన్లైన్లో పే చేస్తాను. సరే అక్కా. అమ్మో అమ్మో అమ్మో, వీళ్ళు చీరల బిజినెస్ చేయకూడదనే అరుంధతి అత్తయ్య కండిషన్ పెట్టింది. కానీ వీళ్ళు బిజినెస్ చేసేస్తున్నారు అంటే కరెక్ట్గా దొరికారు. ఇప్పుడు ఈ విషయం వెంటనే వెళ్ళి రేఖ ముందు కక్కాలి. అప్పుడు అంటుకుంటుంది మంట. మొత్తం వీళ్ళంతా ఆ మంటల్లో పడి తగలబడిపోతారు. నువ్వెంత మంచి మనసున్న దానివమ్మా. వచ్చిన ఒక్క రోజులోనే ఏ భేషజాలు లేకుండా మా అందరితో కలిసిపోయావు. కళ్యాణి, ఈసారి నేను వచ్చేటప్పటికి నువ్వు లేచి నాకెదురొచ్చి స్వాగతం చెప్పాలి.
ఖచ్చితంగా అక్క. బామ్మ, బామ్మ, వారాహి చాలా మంచిది, తనని అపార్థం చేసుకోకు. సర్లే, ఈసారి నువ్వు వచ్చినప్పుడు నీకంతా చెప్తా, అప్పుడు అర్థమవుతుంది నీకు. సరే సరేలే. వెళ్ళొస్తాను, జాగ్రత్త. సరే అక్క. వారాహి, నాకు చెల్లెళ్ళే కాని అక్కలు లేరు అనుకునేదాన్ని. ఆ లోటు ఇప్పుడు తీరిపోయింది. నాకు కూడా చెల్లెలు లేరనే లోటు తీరిపోయింది. సరే, ఇక నేను బయలుదేరుతాను. మిర్చి బజ్జీని నువ్వే వేయించి తీసుకురా అని చెప్పిందంటే మన మీద ఏదో ఉన్నట్టే. అబ్బా, పైకి కోపం చూపిస్తుంది కానీ నా మీద ఎంత ప్రేమ ఉందో, అందుకే నన్నే బజ్జీలు వేయమంది. అరే, పట్ట పగలే దొంగోడా, అది కూడా కిచెన్లో నా రాజ్యంలో. నా చేతిలో చచ్చాడు దొంగ సచ్చినోడు. అమ్మా, ఏంటమ్మా నన్ను కొడుతున్నావు? అబ్బా, నువ్వా? ఏ నాన్ననుకున్నావా? ఎంత గట్టి కొట్టేశావు. బా, లేదురా, దొంగోడు అనుకున్నాను. మన ఇల్లు పెద్ద రాజావారి ప్యాలెస్, మరి కిచెన్లో అన్ని వెండి సామాన్లు ఉన్నాయి, మరి పేరులోనే రాజులు, ఇంట్లో అన్ని కూజాలే. అయినా నువ్వేంటి ఇలా కిచెన్లోకి వచ్చావు? బజ్జీలు వేసే పిండి ఎక్కడుందా అని. బజ్జీలు తినాలనిపిస్తే నాకు చెప్పాలి కానీ అలా పిండి తినేయాలనుకుంటే లారా? చిచ్చి, పిండి నేనెందుకు తింటానమ్మా? మరి బజ్జీలు వేస్తాను. మాకోసమా? రేఖ కోసం. కోడలి పిల్లకా? అమ్మో, ఏమొచ్చిందిరా నీకు? నాకేం రాలేదు కానీ రేఖకే బజ్జీలు తినాలని మూడొచ్చింది. నా చేత నన్నే బజ్జీలు వేయించి తీసుకురమ్మని చెప్పింది. అది కాదురా. అక్కర్లేదు, నువ్వేం చెప్పక్కర్లేదు. బజ్జీలు ఎలా వేయాలో 3 ముక్కల్లో చెప్పు. సరే, ముందు పచ్చిమిరపకాయని శనగపిండిలో ముంచి అది మిరపకాయకి బాగా అంటాక దాన్ని నూనెలో వేయించాలి. ఓ సింతేనా? అంతే. ఇంత ఈజీగా ఉంటే మీ ఆడోళ్ళంతా అంత బిజీగా వంటింట్లో ఉంటారేంటి? సరే కాని నా మాట విను, బజ్జీలు నేను వేస్తా, నువ్వే వేసావని తీసుకెళ్లి కోడలి పిల్లకివ్వు. నో 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 నో, ప్రేమలోను ప్యాకెట్లోను నో చీటింగ్. వెళ్ళు, ఎక్కడికో తయారయ్యావుగా, వెళ్ళిపో. గో 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 గో. ఇంతకీ శనగపిండి ఏ రంగులో ఉంటుందో చెప్పలేదు. అది కూడా తెలీదా? శనగపిండి పసుపు రంగులో ఉంటుందిరా. ఓకే, గో 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 గో. సరే, నేను పేరంటానికి వెళ్తున్నా. గో. ఇది లైట్ పసుపు రంగులో ఉంది, ఇది పసుపు రంగులో ఉంది. ఇందులో ఏది శనగపిండి? ఇది మంచి వాసన వస్తుంది, పైగా ముదురు రంగులో ఉంది. ఇదే శనగపిండి. బజ్జీ పిండిలో ముంచా, పిండి అంటలేదేంటి? మళ్ళీ ముంచుదాం. ఉపయోగం లేదు. మరి బయట బజ్జీలైతే అంత మందాన పిండి అంటుకుంటుంది కదా, మనకి ప్యాక్ కార్డు మందం కూడా అంటట్లేదేంటబ్బా? ఎస్, ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని
ఈ గమ్ములో ముంచుదాం. ఎస్, పచ్చిమిర్చిని గమ్ములో ముంచా. ఇప్పుడు ఈ పిండిలో ముంచుతా. ఇప్పుడు పిండిలో మునిగింది. ఎస్, రే రాజా, నీ బ్రెయిన్ బాంబు లాంటిదిరా. ఇదేంటి, మనం బజ్జీలు వేస్తే ఎఫ్సి చికెన్ బయటకు వచ్చాయి. సర్లే, ఎఫ్సి బజ్జీలని చెప్పేద్దాం. రేకే హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయినా ఎవరూ చేయకపోతే వెరైటీలు ఎలా పుడతాయి? శేఖర్ వస్తానన్నాడా? దేనికి? జయసింహతో మాట్లాడుంటాడు. అంటే జయసింహను ఒప్పించేశాడా? ఏమో, వస్తాడుగా, చూద్దాం ఏం చెప్తాడో. ఏంటమ్మా ఇది? సేమియా పాయసం మా అమ్మ చేసింది. అదిగో వాళ్ళ కోసం. వాళ్ళకా? అవును, వెళ్ళి 4 బౌల్స్ తీసుకురా. వెళ్ళు. ఇదిగో, ఇది తీసుకెళ్ళు. మీ అమ్మగారు చేశారంటే వాళ్ళు ఎందుకు తింటారమ్మా? ఇది మా అమ్మ చేసిందని బౌల్ మీద స్టిక్కర్ రాసి అంటిస్తామా ఏంటి? పాయసం నువ్వు చేసిన పాయసమే మా అమ్మ చేసిన పాయసమే అవుతుంది. పాయిజన్ కాదు కదా. వెళ్ళు, తీసుకెళ్ళు. అమ్మా, ఇప్పుడు ఇంత రిస్క్ చేయడం అవసరమా అమ్మా? నేను చేస్తే రిస్క్, నువ్వు చేస్తే వర్క్. తీసుకెళ్ళు. అమ్మా, నాకు చాలా భయంగా ఉందమ్మా. భయంగా ఉన్నప్పుడే ధైర్యంగా పనులు చేయాలి. నువ్వు వెళ్ళు, వాళ్ళి పాయసం తినాలి. అమ్మగారు. ఓ, పాయసమా? అమ్మగారు. ఓ, పాయసం. సూపర్గా ఉంది. ఇదేంటి నన్ను ఇలా చూస్తుంది? దీన్ని చూడగానే కన్న ప్రేమ పొంగుకొస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తుందేమో. వీళ్ళు పుట్టారనే వీళ్ళ అమ్మను వదిలించుకున్న వాణ్ణి ఇప్పుడు కొత్తగా వీళ్ళ మీద ప్రేమ పుడుతుందా ఏంటి? నీలాంటి నీచుడికి కన్నవాళ్ల మీద ప్రేమ పుడుతుందని మేమెలా అనుకుంటాం? నిన్ను తండ్రిగా అనుకోవాలంటేనే అసహ్యంగా ఉంది. ఇంక నీ ప్రేమని ఎక్స్పెక్ట్ చేస్తామా? అసలు చెయ్యనే చెయ్యము. సో టేస్టీ. యా, యమ్మీ యమ్మీ. మీరు కాదు, మీ అమ్మ తినడం కావాలి నాకు. ఎస్. శుభములు కలుగు నీకు. కృష్ణమ్మ మీద ఎంత కోపంగా ఉన్నా పాయసం మాత్రం టేస్టీగా ఉందని చెప్పలేకుండా ఉండలేకపోతున్నా. హే, వచ్చిన పనేంటో ముందు చెప్పు. నేను జయసింహ గారిని కలిశాను. ఏమన్నాడు? చరణ్ నన్ను చంప పగలగొట్టాడు. మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి స్టోరీలు పట్టుకొని వస్తే నిన్ను చచ్చేలా కొట్టడం కాదు, చచ్చేంత వరకు కొడుతూనే ఉంటాను. అతను నన్ను కొట్టింది మీ గురించి గొప్పగా చెప్పానని కాదండి, ఆ కృష్ణమ్మ గురించి బ్యాడ్గా మాట్లాడానని.
అలా అని నువ్వెలా చెప్పగలవు? చరణ్కి వారాహి మీద ఒక ఉద్దేశం ఉంది. వారాహి దృష్టిలో పడాలంటే కృష్ణమ్మని గొప్పగా చూడాలి. అందుకే అవకాశం ఉన్నప్పుడల్లా అతను కృష్ణమ్మకి భజన చేస్తున్నాడు. కానీ స్కూల్లో కృష్ణ తులసికి సపోర్ట్ చేస్తే యూజ్ ఏంటి? వారాహి ఏ మూల నుంచో వాడి మాటలు వింటే అబ్బో చరణంత మంచోడు అని దెబ్బకు పడిపోతుంది కదా. అంటే వారాహి ఆ స్కూల్లో ఉన్నంత వరకు చరణ్ దృష్టిలో వారాహి చెడ్డదై వాడి మైండ్లో నుంచి అది వెళ్ళిపోయే వరకు వాళ్ళు మనతో అదే మీతో బిజినెస్ చేయరు. వాళ్ళు కన్ఫర్మ్ గా వారాహికి చాలా వాల్యూ ఇస్తున్నారు. మేబీ ఆ జయసింహ కూడా వారాహిని చరణ్ని ఒక్కటి చేయాలనుకుంటున్నాడేమో. అయితే మనం వెంటనే వాళ్ళ ముందు వారాహిని బ్యాడ్ పర్సన్ చేసి నిలబెట్టాలి. బ్యాడ్ చేయడమా? మామ్, వారాహి మీద చరణ్కి గాని జయసింహకు గాని అంత నమ్మకం ఉండడానికి కారణం వారాహి వాళ్ళు ఫాలో అయ్యే రూల్సే. ఆ రూల్స్ అంటే చరణ్ వాళ్ళకి మాత్రమే కాదు, మొత్తం ఊరందరికీ గౌరవం ఉంది. ఇప్పుడు మనం వారాహి చేత ఆ రూల్స్ బ్రేక్ చేసేలా చేస్తే దానివల్ల వారాహి వాళ్ళ అమ్మతో తిట్లు తింటుంది. కానీ చరణ్ వాళ్ళకొచ్చే నష్టమేముంది? వారాహి రూల్స్ బ్రేక్ చేయటం వల్ల చరణ్ వాళ్ళకి బాగా డ్యామేజ్ అయ్యే సిచ్యువేషన్ వచ్చింది అనుకో, అప్పుడు చరణ్ వాళ్ళ ముందు వారాహి బ్యాడ్ అయిపోతుంది. కానీ కృష్ణమ్మ పెట్టిన నియమాలు వారాహి దాటడం వల్ల జయసింహ గారికి ఎలా నష్టం వస్తుంది? అసలు ఆ నియమాలకి వీళ్ళ బిజినెస్కి లింక్ ఎలా పడుతుంది? నియమాల్లో మొదటిది మగాళ్ళని నమ్మకూడదు. దానివల్ల మనకేం ఉపయోగం లేదు. ఇక రెండోది, ఇది ఆప్షన్లో పెట్టుకోవచ్చు. ఇక మూడవది, ఇక నాలుగవది. ఎస్, ఇది కరెక్ట్గా జాబ్కి సంబంధించిన విషయాల్లో బాగా సూట్ అవుతుంది. సో వారాహి ప్రలోభాలకి లొంగదనే నమ్మకం చరణ్కి జయసింహకి చాలా గట్టిగా ఉంటుంది. ఆ నమ్మకం మీదే మనం గేమ్ ప్లే చేయాలి. దానివల్ల చరణ్ వాళ్ళు బాగా స్ట్రాంగ్గా దెబ్బతినాలి. అంటే ఏం చేయాలి? ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. ఎవరు ఇరికించారో తెలియకుండా వారాహిని కార్నర్ చేసే ప్లాన్ నేను ఆలోచించి చెప్తాను. ఆ టైం వచ్చినప్పుడు మన ప్లాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. నన్ను విడిచిపెట్టనని ఎన్నో ప్రమాణాలు చేసి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అడవిలో 4 రోజుల నుంచి భోజనం లేనిదాన్నైనా నన్ను ఆ అడవిలో 4 రోజుల నుండి భోజనం లేనిదానినైనా నన్ను 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 ఏయ్ సైలెన్స్. అలా నవ్వకూడదు. బాగా చేయమని ఎంకరేజ్ చేయాలి. దక్షశ్రీ, నువ్వు డైలాగ్ ఎందుకు మర్చిపోతున్నావు? యు ఆర్ ఇంటెలిజెంట్ గర్ల్ కదా. ఇప్పుడు నీ బదులుగా నేను చేసి చూపిస్తాను. చూసి ఎలా చేయాలో నేర్చుకో. అలాగే మేడం. దేవతలు నన్ను చేసుకుంటానన్నా కాదని నలమహారాజుని వరించి మరీ వివాహం చేసుకున్నాను. ఎప్పుడూ ఆయనతో కలిసి బతకటానికే ప్రయత్నించాను. నేను ఏ ఒక్క తప్పు చేయలేదు. మరి ఆయన నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయారు? తప్పు చేయని నన్ను ఎందుకింత బాధ పెడుతున్నారు? నలమహారాజు, డైలాగ్ నీదే. చెప్పు, డైలాగ్ చెప్పు. ఏం చెప్పాలి? దమయంతి, నేనే నలుడను. దమయంతి మేడం, నేనే నలుడిని. అరే బాబు, దమయంతి మేడం ఏంట్రా? వారాహి మేడం, నేను దమయంతిని. ఏంటి, నువ్వు దమయంతివా? చూడు కార్తీక్, నువ్వు డైలాగ్స్ కరెక్ట్గా నేర్చుకోవాలి. నాకు మిమ్మల్ని చూస్తే భయం వేసి డైలాగులు మర్చిపోతున్నాను మేడం. భయం ఎందుకు? ఐఎమ్ యువర్ ఫ్రెండ్ కదా. అయినా మీరు మా మ్యామ్ కదా.
మరిప్పుడు ఎలా? ఏం చేద్దాం? వరాహి గారు, వాళ్ళు చిన్నపిల్లలు, మీరు వాళ్ళ టీచర్. మీరు వాళ్ళతో ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా లోపల ఏదో తెలియని భయం ఉంటుంది కదా. మీరు ఇలా డైరెక్ట్గా వాళ్ళని డైలాగ్ చెప్పమంటే ఇదిగో ఇలాగే వాళ్ళు కంగారు పడతారు. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? ఏముందండి, మీరు ఎలాగో దామయంతిగా చేసి చూపిస్తున్నారు, ఆ పాప నేర్చుకుంటుంది. సేమ్ అలాగే నలుడి వేషంలో నేను యాక్ట్ చేసి చూపిస్తాను. వాడు నేర్చుకుని రేపు ఏ డౌట్ లేకుండా దాన్ని అలా రీక్రియేట్ చేస్తాడు. అలా ఏం అవసరం లేదు మేడం. ప్లీజ్ మేడం, మిమ్మల్ని చూసి బాగా నేర్చుకుంటాను. అవునమ్మా, చెర్రీ బాబుని చేయనివ్వండి. చేయాలి 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 చేస్తాను. చెర్రీ బాబు, నువ్వు రాజుగా, నీ పక్కన వారాహి రాణిగా భలే ఉంటారు. సార్ ఇప్పుడు డైలాగ్ మీదే సార్. ఇదిగోండి. దమయంతి, నేనే నలుడని ఋతుపర్ణ మహారాజు దగ్గర బాహుకుడనే పేరుతో మారు రూపంలో వంటవాడిగా ఉన్నాను. ఆ రోజు నిన్ను అడవిలో వదిలి వెళ్ళిపోయింది అది కలి ప్రభావంతోనే, కానీ నీ మనసు బాధ పెట్టాలని కాదు. కానీ నీ మీద ఎలాంటి కలి ప్రభావం లేదు. మరి నువ్వు చేసిన పనేంటి? నీ భర్తనైనా నేను ఏదో ఒక చోట బతికే ఉంటానని తెలిసి రెండోసారి స్వయంవరం చేసుకుంటాను అని ఎందుకు నేనున్న రాజ్యానికి స్వయంవరం పంపావు? నేను చేసింది తప్పు అంటున్నావు కదా, మరి నువ్వు చేసింది తప్పు కాదా? నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఎందుకు చేయలేదు? నువ్వు చేస్తున్న ఈ పని వల్ల నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా? నన్ను బాధ పెట్టడం నువ్వు చేసిన తప్పు కాదా? నేను ఈ స్వయంవరం ప్రకటన చేయించింది మీకోసమే. నా కోసమా? అవును. ఆ దేవతల సాక్షిగా, మీ పాదాల సాక్షిగా నాకు వేరే వివాహం చేసుకోవాలనే ఉద్దేశమే లేదు. మిమ్మల్ని నా దగ్గరికి రప్పించుకునే దారి తెలియక ఇలాంటి పని చేశాను. నా మనస వాచ కర్మన నేను మిమ్మల్ని ప్రేమించాను. నా మనసు నిండా మీరే ఉన్నారు. నిజమా? అయ్యో, దొంగ 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 దొంగ! పట్టుకోండి పట్టుకోండి! అయ్యో, నా చైన్! దొంగ దొంగ దొంగ! పట్టుకోండి! అమ్మయ్యా, హాసిని ప్రమోట్ చేసిన ప్రోడక్ట్కి సంబంధించిన రిపోర్ట్స్ వచ్చేసాయి. ఏమనొచ్చిందో చూద్దాం. ఓ, ఆ ప్రోడక్ట్లో పాయిజన్ మెటీరియల్స్ ఉన్నాయన్నమాట. వెరీ గుడ్. హాసిని, నా మీద రెచ్చిపోతావా? ఇప్పుడు ఇరుక్కుపోతావు చూడు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన అల్లం వారింట్లో అత్తగారి గది చూపించబోతున్నాను. అది కూడా వితౌట్ పర్మిషన్. తెలిస్తే గొడవ చేస్తారు, కానీ తప్పదు కదా. నన్ను బయటికి పంపించనున్నారు కదా, అందుకే ఇంట్లోనైనా రీల్స్ చేయాలి కదా, అందుకే చేస్తున్నాను. లేదంటే మీకు మాకు దూరం పెరిగిపోతుంది. ఓకేనా? రండి రండి, గదిలోకి వెళ్దాం. ఓకే, గదంతా చూశారు కదా. ఇప్పుడు కబోర్డ్లో ఏముందో చూద్దాం. ఇలారా. వావ్, చూసారా ఎన్ని చీరలున్నాయో? ఒక్కొక్కటి చాలా కాస్ట్లీగా కనబడుతుంది కదా. సరే, ఇప్పుడు నగలు చూద్దాం. చూసారా ఎన్ని నగలున్నాయో? ఎంత అందంగా ఉందో తెలుసా? అన్నీ బంగారు నగలే.
నిజంగా మనలాంటి వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు చెప్పండి? అసలు ఒక మనిషికి ఇంత బంగారం అవసరమా అని అనుకుంటారు కదా. అందుకే కదా ఒక సామెత ఉంది, చెప్తాను. బలిసిన అమ్మకి వాళ్ళంతా బంగారము అని. ఊరికే అన్నారా చెప్పండి? ఇలాంటివి చూసే చెప్పారేమో. ఇంకొక బాక్స్ ఉంది, తీసుకొస్తాను. చూసారా ఎన్ని నగలు? వచ్చేసారా ఫ్రెండ్స్? చూసారా, పర్ఫెక్ట్ టైమింగ్కి మా అత్తగారు వచ్చేసారు. నేనేమో కొంచెం లేట్గా వస్తారనుకున్నాను. ఇప్పుడు మీరంతా చూడండి, మంచి రసవత్తరంగా సాగుతుంది డ్రామా. ఏయ్, ఒళ్ళెలా ఉంది? నువ్వు నా గదిలోకి ఎందుకు వచ్చావు? ఆ వార్డ్రోబ్లో నగలు ఎందుకు బయట పెట్టావు? ఎందుకేంటమ్మా? దొంగతనం చేయటానికి. నేను దొంగతనమా? దొంగతనమే. లేకపోతే మా అమ్మ లేని టైంలో మా అమ్మ గదిలోకి ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చానంటావేంటి? ఆవిడ ఉంటే నన్ను లోనికి రానిస్తుందా? రీల్స్ చేయనిస్తుందా? అమ్మా, ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదమ్మా, పోలీసులకు పట్టించాలి. ఏంటి? నా మొగుడు దుష్టుడా? నా మొగుడు దుర్మార్గుడా? నా మొగుడు నికృష్టుడా? వాడికి బుద్ధి, సిగ్గు, మానం, మర్యాద ఏమీ లేవా? అనవసరంగా బీపీ తెచ్చుకోకండి. ఇవన్నీ నేను అనట్లేదు, మీ మాటలు వింటున్నా జనం అంటున్నారు. జనమా? నేను ఈ వీడియోని లైవ్ ఇచ్చేశాను. లైక్ చేసిన వాళ్ళు కింద కామెంట్స్ రాయడం మర్చిపోవద్దని చెప్పాను. దెబ్బకి వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా నీ మీద తీర్చేసుకుంటున్నారు. అయ్యో చూడు. నా పర్మిషన్ లేకుండా నా గదిలోకి వచ్చినందుకు నీ మీద దొంగతనం కేసు పెట్టి. ఆవేశపడకండి, మీరిది లైవ్ అని మర్చిపోకండి తలేవి. నా మీద కేసు పెడతారా? ఈ గదిలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు మీరు మాట్లాడే ప్రతి మాట వరకు అన్నీ ఇందులో రికార్డ్ అయ్యి టెలికాస్ట్ కూడా అయిపోతుంది. చూడండి, నాకున్న దానికంటే సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు. నేను మీ గదిలోకి వచ్చి ఏమేం చేశానో నా ప్రతి మూమెంట్ కి సాక్ష్యంగా నా రీలే నాకు శ్రీరామ రక్ష. నువ్వు ఇలా లాక్కెళ్తే నువ్వు నా మీద కేసు పెట్టడం కాదు, ఆటోమేటిక్ గా నా సబ్స్క్రైబర్స్ లో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ గారు గృహహింస చట్టం కింద కేసు పెట్టేస్తారు. ఓకే ఓకే ఫ్రెండ్స్, చూసారుగా నా భర్త ముఖాన్ని కోపంలో ఎంత ఫనీగా ఉందో. ఓకే 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 వెళ్తాను. ఈ నగలని బెడ్ మీద నుంచి తీసి లోపల పెట్టేసి వెళ్తాను. అక్కర్లేదు, మేము సర్దుకుంటాం, నువ్వు వెళ్ళు. అయ్యో విసుక్కోకండి, నేనేదో మీకు జనాల్లో ఫాలోయింగ్ పెంచాలని ట్రై చేస్తుంటే మీరు వద్దంటున్నారు. చూడండి, మీ చీర కట్టు ఎంత స్టైలిష్ గా ఉందో, మీ నగలు ఎంత ఫ్యాషనబుల్ గా ఉన్నాయో. చాలు వెళ్ళు. ఫాలోయింగ్ పెంచుతుందట, ఫాలోయింగ్. వెళ్తున్నా నాగు. అత్తగారు, మీరు సినిమా స్టార్ల కంటే ఏ మాత్రం తక్కువ కాదు. నోరు మూసుకొని వెళ్ళు. చీర కట్టు, స్టైలు, సినిమా స్టార్ అలా పొగిడితే ఇక్కడ ఎవరు పొంగిపోరు. నువ్వు చేసిన దానికి గట్టిగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను చూడు. వికీ, కూల్, కామ్ డౌన్. ఫ్రెండ్స్, ఇది మా అత్తగారి గదిలో హోమ్ టూర్. మీరంతా ఎంజాయ్ చేశారు కదా. ఓకే, ఈ రోజుకి ఇంతే. మళ్ళీ రేపు కలుద్దాం విత్ కొత్త కాన్సెప్ట్ తో. ఓ కొత్త గొడవ మీకు చూపిస్తాను. డోంట్ ఫర్గెట్
లైక్ కమెంట్ షేర్ బాయ్. ఈ హాసిని ఇంట్లో ఉంచుకోకూడదమ్మా, బయటికి పంపించేశాలమ్మా. ఈ హాసిని ఏడిపించాలంటే ఒక్కటే దారి. దానికి ఒక ఆలోచన ఉంది. అమ్మా, హాసిని నిరికించడానికి నాకు ఒక అవకాశం వచ్చింది. ఏంటా అవకాశం? ఇది హాసిని ప్రమోట్ చేసిన ప్రోడక్ట్ గురించి ఫోరెన్సిక్ ల్యాబ్లో టెస్ట్ చేయించిన రిపోర్ట్స్. ఆ ప్రోడక్ట్లో చాలా డేంజరస్ కెమికల్స్ యూజ్ చేశారని, అందువల్ల మనుషుల స్కిన్ చాలా ఎఫెక్ట్ అవుతుందని దీంట్లో ఉందమ్మా. వావ్, వెరీ గుడ్. ఇదొక్కటి చాలు హాసిని జైలుకు పంపించడానికి.